హాయ్ అండి. మీరెప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కట్ చేసుకోవాలి. మీ చాయిస్, చిన్న ముక్కలు కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు. నేనైతే పెద్దది కట్ చేశాను. తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేయాలి. ఈలోపు మీరు ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా మెత్తగా ప్యూరీలాగా తయారైద్ది. అప్పుడు కారము ఇంకా కరివేపాకు వేసి మరొకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ ఆగిన తర్వాత మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో అనేది మనం తెలుస్తుంది కదా. అలాంటప్పుడు గ్రేవీలో కొంచెం వాటర్ కంటెంట్ కావాలని అనుకుంటే కాస్త ఒక చుక్క వాటర్ వేసుకోండి. నేను కూడా వేస్తున్నాను, కొంచెం వాటర్ వేసాను. ఇది వచ్చి ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ వేసి మిక్సీ చేసుకున్న మిశ్రమం. ఇది నేను ప్రీవియస్ వీడియోలో చికెన్లోకి పట్టాను, మీకు చూపించాను. అదే నేను ఈ కర్రీలో కూడా యూజ్ చేస్తున్నాను.